భారత స్టార్ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన కలల యువరాజుతో ఒకటయ్యారు. ఇన్నాళ్లు రాకెట్ పట్టి మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2 సార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న సింధు డిసెంబర్ 22న ఆదివారం వ్యాపారవేత్త వెంకట సాయి దత్తాను వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11:20 మూడుముల బంధంతో సింధు సాయి ఒకటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు విషయం చెప్తున్నారు. పీవీ సింధు తన పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని అత్యంత ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులను సింధు ఆహ్వానించారు. తెలుగు సంప్రదాయబద్ధంగా రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబించేలా జరిగిన పెళ్లికి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్ లో సాయి సింధుల రిసెప్షన్ జరగనుంది. రాజస్థాన్ ఉదయపూర్లోని ఉదయ్ సాగర్ లో పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి జరిగింది. ఇది ఓ దీవి. ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న ఈ దీవి 21 ఎకరాల్లో ఉంది. రఫల్ సంస్థ ఈ దీవిని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఈ దీవికి వెళ్లడానికి పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దీవి చుట్టూ ఉన్న సరస్సులో పడవల్లో వెళ్తుంటే ప్రత్యేక అనుభూతిని పొందుతారు. రిసార్ట్ లో ఒక గదికి ఒక రోజుకు ₹1,00,000 అద్దె ఛార్జ్ చేస్తారు. వధూవరుల సంప్రదాయాలకు తగ్గట్టుగా రిసార్ట్ ను రూపొందిస్తారు.